నిజంగా అఘోరీలు ఎంత గొప్పవాళ్ళో తెలుసా? వాళ్ళ ఆశ్చర్యకరమైన నియమాలు ఉంటాయండి. వాళ్ళు ఏ జీవిని ఆహారంగా తీసుకో, నిత్యము బూడిదను పోసుకుంటారు. అత్యంతమైన ఆకలి వేస్తే వాళ్ళు తినేది ఏమిటో తెలుసా? ఆశ్చర్యంగా ఉంటుంది. చిత్రం చెబితే శవాలు తింటారు. మనకు అసహ్యంగానే ఉంటుంది, కానీ మహాశక్తిమంతుడు. శవాన్ని శవంలా తినరు, పొరపాటు పడద్దు. వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు, మహానుభావులు వాళ్ళు. వాళ్ళు నిరంతరం హిమాలయాల్లో కించిత్తు జలుబు లేకుండా, దగ్గు లేకుండా ఉండగలుగుతారు. ఎందుకు తెలుసు? విభూతి పూసుకున్నారు. చర్మరంధ్రాలన్నింటినీ విభూతి మూసేసింది. లోపలి వేడి బయటికి రాదు, బయటి చలి లోపలికి వెళ్ళదు. అందుకని హిమాలయాల్లో కూడా వాళ్ళు తపస్సు చేస్తారు. విభూతి అందుకోసం పూసుకోవాలి. నగ్నంగానే ఉంటారు, మొత్తం విభూతి పూసుకుంటారు. విభూతి పూసుకున్నప్పుడు ఏమవుతుంది? విభూతి రేణువులు ఈ చర్మరంధ్రాలను మూసేస్తే సైంటిఫిక్ ప్రక్రియది. వాళ్ళ గురువులు వాళ్ళకి ఉపదేశిస్తారు, అలాగే చేస్తారు. మొత్తం మూసేస్తారు. మూసేస్తే ఏమవుతుంది? లోపల ఉన్న వేడి బయటికి రాదు, విభూతి మూసేయడం వల్ల. బయట ఉన్న చలి లోపలికి వెళ్ళదు. వాళ్ళ లోపల శరీరంలో వాళ్ళకి అవసరమైన వేడి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నిశ్చింతగా వాళ్ళ తపస్సు వాళ్ళు చేసుకుంటారు. మనం అలా చేయగలమా? మనము బూడిద పోస్తాం. 26 క్రీములు, 36 డబ్బాలు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టి పోస్తాం. మనము అఖండాలమే. పైగా వాళ్ళకి పాపం ఎప్పుడు ఒకటే బూడిద పోస్తారు. మనం చలికాలం ఒక బూడిద, వేసవికాలం ఒక బూడిద, పోయే కాలం 3వ బూడిద. ఇన్ని బూడిదలు మనం పూయట్లేదా? ఏ అవయవాన్నైనా రంగేయకుండా వదిలిపెట్టామంటే మనం అన్నీ కృత్రిమమే, అసలు సహజమైన మొహాలు కనపడడం లేదు. అంటే మనం అఖండాల కంటే గొప్పగా పూసేసాం ఇక్కడ. కానీ వాళ్ళు చేసిన తపస్సు మనం చేసామా? వాళ్ళు జీవహింస చెయ్యరండి, మొక్కలు తినరు, వాళ్ళు పాలు తాగరు, పాలు ఆవువి.